జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది, ఏ ఏ విషయాల్లో అనుకూలతలను సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో అదృష్టాన్ని సూచిస్తుంది, అలాగే ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలను సూచిస్తుంది. జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాల్లో మనం పర్టికులర్ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ప్రతికూల పరిస్థితులు లేనట్లే. ఫస్ట్ మనం అక్కడ మనకి ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటే జాగ్రత్తలు సూచించే అంశాల్లో మనం జాగ్రత్త పడితే కనుక ప్రతికూలతల్ని మనం అధిగమించినట్లే. అసలు ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా, జాగ్రత్తలు చూసుకోకుండా, సూచనలు చూసుకోకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అసలు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఈ సంవత్సరం చూద్దాము. విశ్వవసు నామ సంవత్సరంలో మొదటగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గోచర గ్రహస్థితుల గురించి తెలుసుకొని తదుపరి మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. మొదటగా దేవగురువు అయిన బృహస్పతి మే నెల సగం వరకు కూడా ఆయన సంచారము వృషభ రాశిలో ఉంటుంది. మే నెల సగం తర్వాత నుంచి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అప్పుడే మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తాయి. ఆయన ఎప్పుడైతే మిథున రాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అలాగే శనీశ్వరుడి సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతూ ఉంది. శనీశ్వరుడు సంచారం మీనరాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది ఈ సంవత్సరం నుంచి, విశ్వవసు నామ సంవత్సరం నుంచి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. శనీశ్వరుడు గోచార గ్రహస్థితుల రీత్యా ఆయన మీనరాశి సంచారం రీత్యా ఇక్కడి నుంచి 2.5 ఏళ్ల పాటు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మేషరాశి వాళ్ళకైతే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అప్లికేబిలిటీ ఉంటుంది. 2.5 సంవత్సరాలు సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది. అలాగే 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నారు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది. అలాగే రాహుదేవుడు మరియు కేతుదేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మరియు రాహుదేవుడు కలిసి మీనరాశిలో సంచారం చేస్తారు. మే నెల చివరిలో రాహుదేవుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. మీనరాశిలో సంచారం చేసే రాహుదేవుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు భగవానుడు కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేసే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు. సో ఇది మనకి గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో సంచారము. మేలో 3 ప్లానెట్స్ మారుతున్నాయి. గురు భగవానుడు మేలో మిథున రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోంచి. మే చివరిలో రాహుకేతువులు కూడా వాళ్ళ గ్రహ సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మీన రాశిలో ట్రాన్సిట్ చేసిన రాహు భగవానుడు ఇప్పుడు కుంభరాశిలోకి రావడము, అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ట్రాన్సిట్ చేసిన కేతు భగవానుడు సింహరాశిలోకి రావడము. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గోచారంలో ఉన్న గ్రహ గమనాలను అనుసరించి అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాము. ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటితో పాటుగా మనం తెలుసుకుందాము. తులారాశి ఆదాయం 11, వ్యయం 3, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి? మీకు ఈ సంవత్సరము షష్ఠ స్థానంలో శనీశ్వరుడి సంచారం మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే ఆయన షష్ఠ స్థానంలో సంచారము. అలాగే మధ్యాహ్నం నుంచి మే మిడిల్ తర్వాత నుంచి గురు భగవానుడు మీకు నవమ స్థానంలో సంచారము, కేతు భగవానుడు మీకు లాభస్థానంలో సంచారము, అలాగే రాహుదేవుడు మీకు పంచమ స్థానంలో సంచారము. ఈ పాయింట్ మీరు చాలా బాగా కేర్ఫుల్గా అండర్లైన్ చేసుకోవాలి. కేతు భగవానుడు లాభస్థానంలో సంచారం చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. సహజంగా ఎవరికైనా మెటీరియల్గా కంటే స్పిరిచువల్గా తీసుకెళ్లేదే రాహుదేవుడు. ఆయన తొందరగా డబ్బు ఇవ్వడు ఎవరికి, ఆయన ఎవరికి డబ్బులు ఇవ్వరు. అంటే మెటీరియల్ వెల్త్ అయితే నో అని చెప్పేస్తాడు ఆయన, బట్ కొన్ని కండిషన్స్లో ఇవ్వాల్సి వస్తాడు ఆయన. ఆ కండిషన్ ఇప్పుడు తులారాశి వాళ్ళకు వచ్చింది. జనరల్గా అయితే ఆయన ఇవ్వడు, కొన్ని ఎప్పుడు కండిషన్స్ అప్లై అంటారు కదా, ఇప్పుడు కేతు భగవానుడికి కండిషన్స్ అప్లై.
ఆయన ఇచ్చే తీరాలి. మీకు తులారాశిలో పుట్టినా, మీరు తులా లగ్నంలో పుట్టినా, మీ సన్స్ అయిన తులారాశి అయినా ఆయన ఇచ్చే తీరాలి. సో అదేంటంటే ఇప్పుడు మీకు అంటే ఆయన ఇచ్చేప్పుడు ఇస్తాడు. మీ జన్మజాతకం బాగా ఉంటే కనుక బాగా మంచి ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. వారసత్వంగా ఏమన్నా రావాల్సి ఉంటే అవన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోయి మీకు వస్తుంది. ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ అవుతుంది. లేదా మీకు ఏవైనా పెండింగ్ పనులు ఉన్నాయి, అబ్బా ఈ పని నాకు అయిపోతే బాగుండు, లేదా దీంట్లోంచి నేను రిలీవ్ అయితే బాగుండు అని మీరు ఏదైనా అనుకుంటూ ఉంటే దాంట్లోంచి మీరు రిలీవ్ అవుతారు. ఆ పనులు మీకు అవుతాయి, పెండింగ్ పనులన్నీ మీకు అవుతాయి. అలాగే ఆదాయపరంగా మీకు అనుకోకుండానే అంటే ఒక్కోసారి మనము చేసే పనులు కొన్నిసార్లు ఏం ఆలోచించుకోకుండా చేసేస్తూ ఉంటాం. అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు, ఏంటి తలతోక లేకుండా ఇలా చేసావేంటి అని. సో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అలానే పడుతున్నాయి. అరే రాంగ్ స్టెప్ వేసేసానేమో, అరే ఇలా చేయకుండా ఉండాల్సిన, ఏంటి ఇలా చేశాను నేను అని అనుకున్న విషయాలన్నీ మీకు ఫైనాన్షియల్గా మంచి ట్రాన్స్ఫర్మేటివ్ మోడ్లోకి తీసుకెళ్తాయి. అలాగనే మీరు ప్రయత్నపూర్వకంగా ఏదో అలాగ రాంగ్ స్టెప్ వేస్తే అది నిజంగానే రాంగ్ స్టెప్ అవుతుంది. అది దానంతట అదే జరుగుతుంది. దానంతట అది డెస్టినీ, విధి నిర్ణయం. విధి ఇవ్వాలని అనుకున్నప్పుడు విధి చేతే లిఖించబడాలి. ఆ విషయం మనం లిఖించుకోకూడదు. సో ఇప్పుడు విధి లిఖిస్తుంది మీ తరఫున. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు తెలియకుండానే ఒక చిన్న ఇదే ఏర్పడుతుంది. సో అంటే ఒక చిన్న మిస్టేక్ చేస్తారు మీకు తెలియకుండానే, అదే మీకు ప్లస్ అవుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది ఆ మ్యాజిక్ అనేది డెస్టినీ మీకు ఇస్తుంది. అప్పుడు మీకు చూడండి, తినబోతు రుచులు ఎలా అన్నట్లు అది మీరు చూడండి. బట్ ఏదేమైనా కేతు భగవానుడు ప్రామిస్ తులారాశిలో పుట్టిన వాళ్ళకి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. ఇది మీరు వ్యాపారస్తులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, మీరు గృహిణులు అయినా, మీరు విద్యార్థులు అయినా ఇది అప్లికేబిలిటీ. ఉదాహరణకి మీరు గృహిణులు అయితే మీ భర్తకి కలిసి వస్తుంది, బాగుంటుంది. ఒకవేళ మీ పిల్లలు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి బాగుంటుంది. మీరు విద్యార్థులు అయితే అంటే మీ పిల్లలు విద్యార్థులు వాళ్ళది తులారాశిలో పుట్టిన, వాళ్ళు తులా లగ్నంలో పుట్టిన బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తినేవాళ్ళు ఉంటే మన చుట్టూ సంపాదించే యోగ్యత ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో మీ పిల్లలకి తినే యోగ్యత ఉంటే మీకు వస్తుంది, మీరు వర్నింగ్ అయితే మీకు వస్తుంది. సింపుల్, ఇక్కడ అంతే లాజిక్. మన చుట్టూ తినేవాళ్ళు ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. సో మనది ఎంత బాగున్నా మన చుట్టూ తినేవాళ్ళు ఉంటే డెఫినెట్గా బాగా సంపాదించగలుగుతాం. అది లేకపోతేనే బ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే కేతు భగవానుడు మిమ్మల్ని ఈ మోడ్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. సంతాన పరంగా మీకు డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. మీరు సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే అనుకూలంగా ఉంది, గోచారం అయితే అనుకూలంగా ఉంది. బట్ ఏంటంటే కొంచెం టెస్టింగ్ ఉంటుంది. ఒక మాయలోకి వెళ్తారు, కన్సీవ్ అవ్వకుండా అయ్యాను అనుకుంటారు. అయ్యి కూడా మీకు తెలియకపోవచ్చు. 5-6 నెలలు అయ్యాక మీరు 6th మంత్ అని చెప్పచ్చు, లేదా 5th మంత్ అని చెప్పచ్చు. చూసుకోరు, ఓవర్లుక్లో వెళ్ళిపోతారు. ఇలా ఏదో ఒకటి ఉంటుంది, ఒక చిన్న అదేంటి అంత చూసుకోకుండా ఉన్నావా అని మీ చుట్టూ ఉన్న వాళ్ళు అడగవచ్చు. సో ఇలాంటిది ఏదన్నా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇలా ఉండి అప్పుడు సంతాన సాఫల్యత ఉంటుంది. అలా లేదు, మీరు సంతానం మేమేం సంతానం కోసం ఎదురు చూడట్లేదు, మీ పిల్లలు పెళ్ళిళ్ళు వాళ్ళ సంతానం కోసం ఎదురు చూస్తుంటే అది అవుతుంది. లేదు అసలు ఇలాంటిది ఏం లేదు అనుకుంటే మీరు అనుకున్న పనులు జరుగుతాయి. రాహు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ అది ఆయనది స్వక్షేత్రం కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ తీసుకునే పూచి ఆయన తీసుకున్నాడు. సో ఇప్పుడు రాహు భగవానుడు ఏంటంటే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అనమాట. మనం ఇలా తుడిస్తే ఆయన చేస్తాడు. సో ఆయన చేసేదే మ్యాజిక్. లైఫ్లో మ్యాజిక్స్, మిరాకల్స్ జరగాలంటే రాహుదేవుడి యొక్క ఆశీస్సులు కావాలి మనందరికీ. ఇప్పుడు రాహుదేవుడు పంచమ స్థానంలో ఉంటూ, మీ రాశి నుంచి పంచమ స్థానంలో ఉంటూ మీరు ఎంత బాగా బలంగా మీ ప్రోగ్రెస్ గురించి మీరు ఆలోచించుకుంటారో, ఆర్థికంగా మీ లైఫ్ ప్రోగ్రెస్ గురించి మీరు అనుకుంటారో, ధర్మబద్ధంగా అవన్నీ అయ్యే తీరుతాయి మీకు. ఇప్పుడు అది ఆయన ఇప్పుడు చేస్తూ ఉన్నాడు అనమాట. సో మంచి అంటే ఒక మంచి అంటే ఇప్పుడు మన జీవితాన్ని గురించి మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం కదా, ఈ స్టెప్స్ తీసుకోవాలి, వృత్తిపరంగా ఇలా వెళ్ళాలి, వ్యాపారంగా ఇలా వెళ్ళాలి, ఒక మంచి అసలు మీకు ఈ ప్లాన్స్ ఏం లేకపోయినా రాహు భగవానుడు అంతా ఆయనని ఇచ్చిన వేసి తీసుకెళ్తాడు. కాకపోతే మన ప్రయత్నం ఉండాలి, మానవ ప్రయత్నం ఉండాలి కదా. సో మీకు ఇప్పుడు అంతా చాలా సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా మీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. రాహుకేతువులు ఇద్దరు కూడా మీకు పంచమ లాభస్థానంలో వాళ్ళు సంచారం చేస్తూ వాళ్ళు చేసే పని ఇదే. ఇప్పుడు కేతు భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా
ఇది మీకు ఇచ్చి తీరాలి. ఇంకొక విషయం ఏంటంటే బ్యూటిఫుల్ థింగ్, కాలపురుషుడు కుండలిలో నుంచి ఇది పంచమ స్థానం అయింది, సింహరాశి పంచమ స్థానం అయింది. అక్కడ కేతు భగవానుడు సంచారం చేస్తున్నాడు. మీ రాశి నుంచి లాభస్థానం, కాలపురుషుడు కుండలిలో నుంచి పంచమ స్థానం, అంటే ఇక్కడ పంచమ లాభస్థానాలు రెండు యాక్టివేట్ అవుతున్నాయి. ఇక్కడ రాహు భగవానుడిని చూస్తే మేషరాశిలోంచి సహజ కాలపురుషుడు కుండలిలో నుంచి ఆయనది లాభస్థానం అయింది. మీ రాశిలోంచి పంచమ స్థానం అయింది. అక్కడ పంచమ లాభస్థానాలే. అందుకే ఇప్పుడు రాహుకేతువులు ఇద్దరు దేవుళ్ళు ఇద్దరూ కూడా దేనికి నో చెప్పకుండా, అందుకే కండిషన్స్ అప్లై కేతు భగవానుడికి అని చెప్పడానికి కారణం. మెటీరియల్ వెల్త్కి అయితే ఆయన ఎప్పుడు రెడ్ సిగ్నలే పెట్టేస్తాడు, నో బాస్ ఇప్పుడు కాదని చెప్పి. కానీ కొంతమందికి ఆయన పెట్టడు, గ్రీన్ సిగ్నలే పెట్టాలి. కొంతమందికి ఆరెంజ్ పెడతాడు, వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ కొంతమందికి ఆయన ఎప్పుడు గ్రీన్ సిగ్నలే ఉంచాలి వాళ్ళ జన్మ జాతకాలను అనుసరించి. బట్ ఇప్పుడు మీకేంటంటే కేతు భగవానుడు గ్రీన్ సిగ్నలే పెడుతున్నాడు. ఏ విషయాల్లో? ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చూడబోతూ ఉన్నారు తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు. సో ఇది మీకు చాలా మంచి ట్రాన్సిట్ అవుతుంది. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మీకు షష్ఠ స్థానంలో శనీశ్వరుడి సంచారం కూడా చాలా మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ని మీకు అందజేస్తూ ఉంది. మీ మనసులో ఉన్న బాధ, భారము, దుఃఖము అంటే అది ఫైనాన్షియల్గా కావచ్చు, అవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అంటే కాలము మనల్ని గాయానికి మందు రాస్తే చాలా బాగుంటుందండి, మనకి మనం వైద్యం చేసుకునే కంటే. ఇప్పుడు ఆ పీరియడ్లో ఉన్నారు మీరు. ఫైనాన్షియల్గా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, మీ పిల్లల పరంగా మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అన్ని గాయాల్ని మాన్పే సమయము ఈ సమయము తులారాశిలో పుట్టిన వాళ్ళకి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అలాగే మీరు ఒకవేళ సన్సైన్ అయినా కూడా ఇది వర్తిస్తుంది. ఇలాంటి మంచి రిజల్ట్స్ని మీకు అందజేస్తూ ఉన్నాయి గోచారాల్లో ఉన్న గ్రహస్థితులు. ఇప్పుడు మీకు ఏంటంటే పరిహారం విషయానికి వచ్చేప్పటికీ నిత్య దీపారాధన చేసుకోండి. హాయిగా నిత్యము భగవంతుడిని ధ్యానించుకోండి. స్నానం చేశాక భగవంతుడి కోసం కనీసం ఒక 15 నిమిషాలు కేటాయించండి. లేదంటే మేము అరగంట చేసుకుంటాం, 40 నిమిషాలు చేసుకుంటాం, గంట చేసుకుంటే అంతకు మించి చేసుకుంటాం అంటే చాలా మంచిది. చాలా ఇప్పుడు కేతు భగవానుడు అదే చూస్తూ ఉన్నారు. మీరు రోజు దేవాలయానికి వెళ్తున్నారా? మీరు రోజు భగవంతుడి యొక్క శ్లోకాలు చదువుతున్నారా? అలాగే మీరు రోజు దీపారాధన చేస్తున్నారా? అవే ఆయన చూస్తూ ఉన్నాడు. అవి చేయకపోయినా ఇస్తాడు ఆయన. సపోజ్ అవేం మీరు అంటే డే టు డే లైఫ్లో ప్రతిరోజు మీకు గుడికి వెళ్ళడం అవకాశం లేదు, అయినా ఆయన ఇస్తాడు. కథ పూర్తిగా ఇవ్వడు, తగ్గిస్తాడు అనమాట. ఆయన మరి సాకులు ఎత్తుక్కోవాలిగా, ఆయన పూర్తిగా ఇవ్వడానికి ఇష్టపడాడు కదా, మరి ఆయన సాకులు ఎతుకుతాడు. బాస్ ఇదిగో వీళ్ళు ఇది చేయట్లేదు కాబట్టి నేను ఇంత ఇవ్వలేను, ఇంతే ఇస్తాను అని చెప్పి ఇస్తాడు. ఇవ్వడం అయితే ఇస్తాడు. వాటిని పెంచుకుంటారా తగ్గించుకుంటారా అనేది మీ చేతిలో ఉంది. మీరు రోజు గుడికి వెళ్ళే అలవాటు లేకపోయినా మీకు పరిహారం ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రతిరోజు గుడికి వెళ్ళడము ఒక హాబీగా చేసుకోవాలి, తప్పదు. అదే వాకింగ్లో పెట్టేసుకోండి హాయిగా. మీకు వీలుంటే చెప్పులు లేకుండా వెళ్ళిపోండి. మీకు అక్కడ స్వామి కార్యం స్వకార్యం అవుతున్నాయి. ఇటు వాకింగే అవుతుంది, అటు భగవంతుడు. ఇంకా భగవంతుడు ఆలయంలో 21 ప్రదక్షిణాలు, 40 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు, 108 ప్రదక్షిణాలు చేస్తే రోజు కాకపోయినా నెలకు ఒక్కసారి చాలా మంచిది. రోజైతే ఒక 11, 21 ప్రదక్షిణాలు చేయడం సాధ్యం అవుతుంది కదా. ఇది మీరు చెయ్యాలండి, తప్పదు. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మళ్ళీ ట్రాన్సిట్ మీకు రావడానికి చాలా కాలం పడుతుంది. కేతు భగవానుడు లాభస్థానంలో ఉన్న ట్రాన్సిట్ అనేది చాలా అరుదైన ట్రాన్సిట్. ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అనమాట. మనం అనుకుంటాం కదా మట్టిలో మాణిక్యంలాగా మీ లైఫ్ మెరుస్తుంది, చాలా ప్రకాశవంతం అవుతుంది, బ్రైటన్ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. ఇప్పుడు మీ జీవితం అనే మాణిక్యం మట్టిలో పడుంది, దాన్ని తీసి శుభ్రంగా తుడిచి షైన్ చేస్తూ ఉన్నారు రాహుకేతువులు. మరి షైన్ చేయాలంటే దానికి మీ వంతు సహకారం కూడా మీరు ఇవ్వాలి కదా. చేతిలోంచి జారిపోతూ ఉంటే 10 సార్లు పట్టుకొని తీస్తారు, ఊరికే జారిపోతూ ఉంటే ఇంకా దాన్ని వదిలేస్తాం కదా, మనకు కనిపించకుండా పోతున్నాయి. ఈ జారిపోవడం అనేది మీరు భగవంతుడికి దూరంగా ఉండకండి, దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు దీపారాధన చేసుకోవడం ఒక ప్రాక్టీస్. ఆల్రెడీ మీరు దీపారాధన చేస్తుంటే చాలా మంచిది, ఆయన ఎలానే ఇస్తాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళడం, ఏదో ఒక దేవతా స్తోత్రం, కనీసం 15 నిమిషాలు భగవంతుడి దగ్గర గడపండి. భగవంతుడి సాన్నిధ్యంలో ఉండండి. ఆల్రెడీ మీరు రోజుకి అరగంటకి మించి పూజ చేసే వాళ్ళైతే అసలు బెంగక్కర్లేదు. మీకు చాలా మంచి ఫలితాలని గోచారంలో ఉన్న గ్రహ దేవతలు ప్రసాదిస్తూ ఉన్నాయి. ఇవి తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి విశ్వవసు నామ సంవత్సరం తెచ్చిపెట్టే అద్భుతమైన ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.